నమ్ముతే ఉంటుంది రోజు నీకు విడుదల ఇస్తాడు, ఈరోజు నీకు రక్షణ ఉంటుంది, ఈరోజు నీకు విడుదల ఇస్తాడు, ఈరోజు నీకు రక్షణ. అమూల్యమైన రక్తధార నీకోసమే సోదరా అర్పించెనే దేవుని ప్రేమ నీకోసమే సోదరి. పెట్టాడు, తన ప్రాణాన్ని పెట్టాడు గనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకుంటున్నామంట. దేవుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి సైలెంట్గా ఉండలే. ఆయన ఏం చేశాడు మన కోసం? ప్రేమ ప్రాణం పెట్టేది. ఎస్తేర్ ఏం చేసేది? ప్రేమ ప్రాణము పెట్టేది కానీ ప్రాణం తీసేది కాదు. దేవునికి స్తోత్రం. మంచిది నా పిల్లరా. పొద్దున వచ్చిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆబ్సెంట్ అయ్యారు. పొద్దున ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు తలను దేనికి ఉపయోగించాడండి? ముళ్ళ కిరీటం కొరకు అప్పచెప్పాడంట. కానీ తలను ఆయన దాచుకోలేదు. స్తోత్రం చేద్దాము గట్టికోసారి. ఎందుకు ముళ్ళ కిరీటము? మన తలంపుల నిమిత్తము. ఏంటి నిమిత్తం అంట అండి? తలంపులు. అందుకని అపవాది ఎన్నో తలంపులు చేస్తాడు. అర్థమవుతుందా? వాటన్నిటిని ఏం చేయాలి? మీరు యేసు నామంలో కాల్చివేయాలి. ఒకవేళ చెడు తలంపు వస్తే, అయ్యా నా తలంపుల కోసం నీ తలకి ఏం కొట్టించావు? కాబట్టి ఇవి నేను నా ద్వారా వచ్చిన ఆలోచన కాదు. కాబట్టి దీనికి శిక్ష రాకుండా ఇది నీ మీదకే ఆస్వాదించి నాకు మంచి ఆలోచన ఇవ్వమని దేవుని అడగాలి. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటంటే చెక్కిళ్ళు. ఏంటి అంటండి? చెక్ పెదాలేనా? చంపలా? ఏమో మరి. దేవుని స్తోత్రం. అరచేతుల దెబ్బలు. నేనైతే చెక్కిళ్ళు అంటే అయ్యా అనుకుంటున్నా. ఏమన్నా గోగులువా? ఏమ్మా తర్వాత గోగులు కొంచెం కట్ చేయ నాన్న, ఇది కొంచెం తలకాయ ప్లేస్ అంట. దెబ్బల కోసం. వింటున్నారా? యేసుప్రభు మాట్లాడితే అధికారికి నువ్వు ఎదురు మాట్లాడతావని చెప్పి ఆయనని కొట్టారు దేవుని బిడ్డలారా. మూడోది ఏంటంటే ముఖము. ఏంటంట? రెఫరెన్స్లు ఉన్నాయి కానీ నేను చెప్పే టైం లేదు కాబట్టి, ఎందుకంటే అర్థమైందిగా. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చక్కెరకి అర్థమైతే సాలిగా. యేసు రక్తమే జయం. రైట్. ముఖాన్ని దేవుని బిడ్డలారా ఉమ్ము వేయడానికి ఉపయోగించాడంట. ముఖం మీద ఏం వేశారు? మామూలుగా దాన్ని గాండ్రించి చేశారంట. ఎవరన్నా నువ్వు అంటే పడతావా? నీకు ఎదురుగా మాట్లాడితే నా ముఖం మీద చూసుకుండా మాట్లాడిండు, నా ముఖం పట్టుకొని అడిగిర్రు, మనం బాధపడతాం. కానీ ఆయన ముఖాన్ని ఉమ్ము వేశారంట గాండ్రించి. ఒకవేళ నీ జీవితంలో అది అనుమతించబడితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పు. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి. రైట్. నాలుగోది ఏంటంటే భుజములు. ఏంటి అండి? భుజములు కదా. భుజాలు. యేసుప్రభు భుజాలు సిలువను గోల్కొత్త వరకు మోసెను. సిలువను ఏం చేశాడు? ఆయన మోసాడు. గోల్కొత్త కొండ వరకు ఈ రెండు భుజాలు దేవుని బిడ్డలారా ఆ భారాన్ని ఆయన మోసుకుంటూ వెళ్ళిపోయారు. ఐదవదిగా మనం చూస్తే చేతులు. ఏంటి అండి? సార్ మీ చేతులతోటి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ చేతులని ప్రభు దేవుని బిడ్డలారా శిష్యుల పాదాలు కడగడానికి తగ్గించుకున్నాడు. ఏం కడిగాడు చెప్పండి? శిష్యుల పాదాలు కడగడానికి. అందుకే పాదాల పచ్చడి పెట్టుకున్నప్పుడు మీరందరూ ఒకరినొకరు కడగవని చెప్పి, నువ్వు కడుగుతలేవంటే నీ లోపల నీకు గర్వం చావలేదు. ఏం చావలేదు చెప్పండి? గర్వం చావకపోతే గర్వం మనల్ని చంపుతుంది. గుర్తుపెట్టుకోవాలి. గర్వం చస్తే మనల్ని బ్రతికిస్తాడు దేవుడు. ఆమేన్. ఏం చావాలి చెప్పండి? నేననే గర్వం చావాలి. అవునా? తెలివనే గర్వం, బలం అనే గర్వం. అవునా? రకరకాల గర్వాలు ఇవన్నీ. కులం అనే గర్వం, మతం అనే గర్వం. అవునా? నాదనే గర్వం చావాలి. అది చచ్చినప్పుడే మనం బ్రతకగలుగుతాం. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని బిడ్డల శిష్యుల పాదాలని కడిగిండు ఆయన. కడిగిండు కదా. కడుగుతుంటే ఏమన్నాడు పేతురు? ప్రభువా. పేతురు ఏమన్నాడంటే ఏమన్నాడు అన్నట్టు నాకు ఆలోచిస్తుంది. మీకు తెలవదా? ఏమయ్యా సప్పుడు చేయలేదు. సీనియర్ ఇలా ఒక్కరిద్దరన్నా లేరా?
మళ్ళీ ఉత్తప్పుడే నేను సీనియర్ అంటారు మళ్ళీ మీరు. దేవుని స్తోత్రం. జూనియర్ సీనియర్ చెప్పొచ్చు కదా. ఇది మంగక్క, నువ్వు చదువుకున్న వాళ్ళు ఆడుకోవచ్చు, ఏలు ముద్రగాలలో ఆడుకోవచ్చు. ఏం చేసేది మీతోటి? దేవుని స్తోత్రం. ఏదో సామెత ఉంది, ముందు పోయి నడిచినా వెనక నిలబడ్డా మధ్యలో నడిచినా మీతోటి ఎటు పోయినా నాకు కష్టమే ఉంది. పేతురు పాదాలు కడుతుంటే ఏమన్నాడు పేతురు? ప్రభువా, ప్రశాంతమ్మా చెప్పాలమ్మా నువ్వన్నా, ప్రభువా నా పాదాలు నువ్వు కడుగొద్దయ్యా, నువ్వు నా పాదాలు ముట్టుకుని యోగ్యుని అంటే ప్రభు అన్నాడు, నేను కడగకపోతే నీకు నాకు అప్పుడు నన్ను నిలువెల్లా ప్రభు అన్నాడు. తానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే తానం అంటే ఏంటంటే బాప్తిస్మమే. దేవుని స్తోత్రం. మంచి పిల్లరా అంచేతులు శిష్యుల పాదాలు కడు. ఆరోది ఏంటంటే యెరూషలేము కొరకు ఆయన ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడంటండి? యెరూషలేము కొరకు. ఇప్పుడు కూడా యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభు రాకడ ఇప్పుడు మనకైతే తెలవదు, సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం. దీని మర్మం ఏంటంటే దేవుని బిడ్డలారా, రక్షించబడి అవున బాప్తిసం పొంది మనం సరిగా లేకపోతే మన కొరకు ఏడుస్తున్నట్ట. అయ్యో ప్రభువా, అయ్యో వాళ్ళంటే తెలవక తప్పు చేశారు, మరి మనం తెలిసి తప్పు చేస్తుంటే యెరూషలేము కొరకు. యెరూషలేము అంటే ఎవరో కాదు, నువ్వే. దేవునికి స్తోత్రం. అంటాడు, యెరూషలేమా నువ్వు రక్షించబడినట్లు నువ్వు రక్షించబడినట్లు లోబడు అంటాడు. కోడి తన పిల్లలని దాచుకునేటట్టుగా అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ నువ్వు లోబడకపోతూ అంటుండు. చూసారా, యెరూషలేము అంటే మనమేనండి. దేవునికి స్తోత్రం. 7వ ఏంటంటే చెవులు. ఏంటి అంటమ్మా? చెవులు. ఈ చెవులు శిలువ పైన ఉన్న దొంగ ప్రార్థన వినడానికి ఉపయోగించాడంట. ఎవరికైనా బాధ వచ్చింది అనుకోండి, ఏమంటాం చెప్పండి? అమ్మ నా బాధలే బొచ్చడు, నువ్వు ఆగురా నాయన అంటాం మనం కదా. కానీ ఆయన ప్రాణం పోయి ఆ పరిస్థితుల్లో కూడా ఎవరు ప్రార్థన వినడు? దొంగ ప్రార్థన. అంటే దీని అర్థం ఏంటంటే మనం బాధలో ఉన్నప్పటికీ ఇతరుల బాధలు కూడా మనము తీర్చగలగాలని వాక్యం సెలవిస్తుంది. 8వదిగా చూస్తే నడుము. ఏంటండి? ఉన్నాయా మీకు? కానీ నడుములు ఉన్నాయా? ఆ నడుము మంచుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు. పాప మొన్న ఒక అమ్మాయి హాస్టల్ 3 అంతస్తుల నుంచి ఆరాధన స్కూలే పిల్లంట, అతి ఉత్సాహం ద్వారా, కొంతమందికి అతి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది, చెప్తే వినరు. అమ్మాయి పాపం జారి కింద పడ్డది, ఈ ఎముకలు ఇరిగినాయి అంట ఆ పిల్లకి. అంటున్నారా? నడుము లేస్తలేదని తెలిసింది. అమ్మాయి కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. నడుమునంట దేవుని పిల్లరా బానిసవలే తువాల కట్టుకున్నాడు ఆయన. ఏం కట్టుకున్నాండి? తువాల కట్టుకు. పాదాల పర్చేజ్ చేసినప్పుడు ఏం చేశాడు ఆయన? దాని అర్థం ఏంటంటే నేను మీకంటే బానిసను. బానిస అంటే లోబడువాడను. దేవుని స్తోత్రం. మరి మనం లోబడగలుగుతున్నామా? లోబడాలి. అవునా? తల్లిదండ్రులు పిల్లలకు లోబడాలి. వింటుర్రా? తల్లిదండ్రులు, అదే నేను అంటున్నా, వింటుర్రా లేదా? తల్లిదండ్రులు మీరు ఏమనకరి, అట్ట కూర్చోరి, నేను ఏది చెప్పినా అట్ట వినరు, అట్ట బోరి. ఆయన ఏం చెప్తాం మాకేంది, మేము వచ్చినామా 3 దాకా మూలకో నట్టు గోడకో నక్కినామా స్తోత్రం అన్నామా వెళ్ళిపోయింది, ఇంతే చాలు. ఆయన తల్లిదండ్రులు అంటే పిల్లలు అంటే చెప్పండి. పిల్లలు తల్లిదండ్రులకి లోబడాలి, భార్య భర్తకి లోబడాలి, భర్త భార్యని లోబడాలి. ఏం కాదు అనండి, ఏమవుతుంది? మా ఊళ్ళో చాలా మంది లోబడుతోళ్ళు, పొద్దుగాలేసి పొరకబడుతోళ్ళు, ఏమండి బట్టలు ఉతుకుతోళ్ళు. సోదరం చెప్పండి, వాళ్ళు లోబడోళ్ళు వాళ్ళంతా. హల్లెలూయా. మా అబ్బాయి అంటుండ, అయ్యా మీ ఊరికి రా నీకు వందనాలు అంటుంది. ఎందుకయ్యా? మా చారమ్మ కూడా నాకు పొరక పట్టిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం లోబడాలి. ఏం పడాలి? యేసు ప్రభు కూడా ఏం చేసిండు? లోబడ్డాడు ఆయన. 9వదికి చూస్తే వీపు. దేనండి? వీపు పిడిగుద్దులకును కొరడా దెబ్బలకును అప్పగించిందంట. వీపుని దేనికి అప్పచెప్పిండు? పిడిగుద్దును కొరడా దెబ్బలకు. పాదాలు సముద్రం మీద నడవడానికి ఉపయోగించిందంట. ఆమేన్. యేసయ్య ఏం చేసిన? సముద్రం మీద నడిచిండు. పేతురు కూడా అన్నాడు, ఏమన్నాడు? ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీలాగా నడసొద్దు అన్నాడా?
ఏం మాట్లాడు, మెడకాయ మీద తలకాయ ఉందా లేదా అమ్మ నీకు, చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు అని అనలే కానీ నువ్వు కూడా నడుసు అన్నాడు. అంటే ప్రభు మనం ఏదైనా చేస్తే వద్దని అన్నాడు. స్తోత్రం చెప్పండి కిటికోసారి. అయితే ఆయన నడిచాడు. మరి 11వది ఏంటంటే మోకాళ్ళు. ఏ కాళ్ళు అండి? మేకాలు కాదు, మోకాళ్ళు ప్రార్థనకు ఉపయోగించినట. మీరు ఎప్పుడన్నా మోకాలు వేస్తారా? మా అమ్మో మోకాళ్ళ పాస్టర్ గారు అసలు ఉన్న కాలే బార్లో చాపుకొని కూర్చుంటాం. మోకాళ్ళు వేస్తాం మేము. మోకాళ్ళ ప్రార్థన శక్తి కలిగింది. దేవుని స్తోత్రం. నీ మోకాళ్ళ ప్రార్థన సైతాన్ని ఏం చేస్తుంది? పరుగులు ఎత్తిస్తుంది. ఓపుకున్నంతసేపు అని ఏం చేయాలి? మోకాళ్ళ మీద మోకాళ్ళ ప్రార్థన చేస్తే విజయాలను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. 12వది ఏంటంటే దేహము సిలువ వేయబడడానికి ఉపయోగించను. దేహాన్ని దేనికి అప్పచెప్పినట? సిలువ వేయడానికి. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయంలో రాస్తాడు ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు. 12వ అధ్యాయం రోమపత్రిక మొదటి వచనం చూడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకొనుడని. హల్లెలూయా చెప్పండి. ఇది ఉత్తమమును దేవునికి అనుకూలం. మరి నీ దేహాన్ని సమర్పించావా దేవునికి? బాప్తిసం ఇస్తుంటే ఒకడు చెయ్యి పైకి పెడుతున్నంట. పాస్టర్ గారేమో మొత్తం బలవంతం వాడుతున్నట్ట ముంచడానికి, ఆడేమో పైకి లేస్తున్నట్ట. ఏంద్రా బాబు బాప్తిసం అంటే నిండయ్యాలే, నువ్వు చెయ్యి పైకి పెడుతుంటే ఇది ఒక్కటి వదిలేయి, చెయ్యి ఒక్కటి ఎందుకురా? ఎందుకంటే రేపటి చుట్టలు తాగేది దాని మరి ముంచితే ఎట్లా? నాకు చుట్టలు ఎట్లా? ఈ రోజున చాలా మంది మనం కూడా దేహాన్ని ఏం చేస్తున్నాం? సమర్పిస్తలేము. కొన్ని మన ఇష్టాలకు దీన్ని వాడుతూ ఉన్నాం. అవునా? నీ దేహంలో ఉన్న ఏ అవయవాన్ని కూడా ఏ పాపానికి అప్పచెప్పొద్దు. స్తోత్రం చెప్పు. నువ్వు దేహాన్ని దేవునికి సమర్పించావు కనుక నీ దేహము ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. చాలా మంది కళ్ళు సినిమాలకు అప్పచెప్పిర్రు, పనికి మాలిన దృశ్యాలకు అప్పచెప్పిర్రు, బానిసలు అయిపోయిర్రు. ఆ సినిమా నీ కళ్ళు గొలుసులతో పడ్డాయి. అర్థమవుతుందా? కొంతమంది నోరుని విచ్చలవిడితనంగా ఉపయోగిస్తూ ఉన్నారు. నువ్వైనా నేనైనా సరే నోరు జారొద్దు. నేను చెప్తున్నా, నోరు జారితిమా దాని మీదకి అది శిక్ష తెచ్చుకుంటుంది. నిజం చెప్తున్నా, నోరు జారొద్దు దయచేసి. మీకు చేతులు, ఎందుకంటే నోరు గురించి చాలా భయంకరంగా ఉంది బైబిల్లో. నేను నరకాన్ని తీసుకెళ్ళి దాని నోరేనంట. నిజం చెప్తున్నాను. అల్లు చిత్తమ్మ కట్టుకోసారి. ఎందుకంటే మన అవయవాలన్నీ పరిశుద్ధతకే అప్పచెప్పబడాలి. ఆమేన్. అందుకని పనికి మన చెత్త చెదారాలు తినొద్దు, ఏది పడుతుంది చూడొద్దు, ఏది పడుతుంది మాట్లాడొద్దు, ఏది పడుతుంది మనం చెయ్యవద్దు. ఎందుకంటే నీవు దేవుని ఆలయముగా మార్చబడ్డావు. ఆమేన్. పరిశుద్ధాత్మకు నివాసం మన దేహం. దాన్ని కాపాడుకో, నువ్వు కాపాడబడతావు. దాన్ని పాడు చేస్తే నేను పాడు చేస్తానన్నాడు ప్రభు కూడా. తెలుసా మీకు ఆ వాక్యం? దేహమును పాడు చేసిన నేను దాన్ని పాడు చేస్తాను. ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది చెప్పండి? మన మీదనే ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకి చేద్దామా? చెడ్డది ఏది నీ దేహంలోకి వెళ్ళినా నీ దేహాన్ని పాడు చేస్తుంది. అంతే కదండి. మనం తినాల్సిన మంచిగా తినాలి. చెడిపోయింది తింటే కుళ్ళిపోయినది, అవునా, పురుగులు పట్టినది తింటే ఏమైందండి? పాయిజన్ కాదు, అవుతుందా కాదా? మాట్లాడాలి. అలాగనే చెడ్డదాన్ని కూడా మన హృదయంలోకి పోతే ఏమవుతుంది? మన దేహాన్ని పాడు చేస్తుంది. కనుక నా రెండు చేతులు జోడించి మీతో మనవి చేస్తున్నాను, మీ దేహాలను కాపాడుకోండి. ఆమేన్. ఒకవేళ దానికి దూరంగా వెళ్ళాలి అవసరమైతే పరిస్థితిని బట్టి. ఓకేనా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి నన్ను. మరి మీ దేహాలు వాడబడుతున్నాయి దేవుని కోసం. ఏదో ఒకటన్నా చేయలేదా నీ దేహం దేవుని కోసం? ఏదన్నా ఒక చిన్న పనైనా చేయలేదా? నీ చేతులు, నీ కాళ్ళు, అవునా, నీ కళ్ళు, నీ నోరు. ఇప్పుడు వాక్యం చదువుతున్నంటే నోరు వాడబడుతుంది. అర్థమవుతుందా? ఏదైనా పరిచయం చేస్తున్నంటే చేతులు వాడబడుతున్నాయి. దేనికన్నా ఒక దానికి వాడడానికి నువ్వు దానికి అవకాశం ఇవ్వవా? ఆశీర్వాదకరంగా మార్చుకోవా? కానీ చాలామంది
తప్పించుకోవడానికి దాన్ని వాడుతారు. దేనికంటే అండి, ఆల్ నైట్ ప్రార్థన అయితే ఏం కావాలా? ఒళ్ళు తప్పించుకోవాలా. అమ్మో, కళ్ళు తప్పించుకోవాలి నిద్రకి. ఎవడింటాడు నైట్ కూర్చొని? మెడలు నొత్తాయి, కాళ్ళు నొత్తాయి, మెడలు నొత్తాయి. అవునా? తప్పించుకుంటున్నావు, నువ్వేం దాచుకుంటున్నావు? ఆయన ఏమో ధారాళంగా నీ కొరకు అర్పించు. ఈ 2025 నన్న ఇదన్నా 26 నన్న సమర్పణ కలిగి జీవించు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ నెల 29, 30వ తారీఖు మీటింగ్లు పెడుతున్నాడు. ఇలా ప్రార్థన చేయండి. 29కి ఆల్రెడీ ఒక సేవకుల్ని సిద్ధపరిచాము దేవుని కృపను బట్టి. 30వ తారీఖు 2 రోజులు పెట్టాలని ఆలోచనతో పెడుతున్నాను. పరిచర్య బొచ్చడు ఉంటుంది. హల్లెలూయా. కుర్చీలేయడము అదో ఇదో ఏదో ఒక పని, నీ శాతనైన పని. మొయ్యలేని బరువు ఏం పెట్టను నేను. పోనీ ఎండాకాలంకైతే ఎండలో ఉంటూ నాతో పాటు కొంతమంది సహోదరులు ఉంటే ఇంత ఎండలో వర్క్ చేసాం. పొద్దుగుక్కులు నైట్ పడుకుని 12 అయింది. పాపం ఇశ్రాయేలీయులు వాళ్ళు 12-1 గంటకు సర్వలు రుద్ది కడిగి చర్చిలో పెట్టి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు నీ ఒళ్ళు వంచాలి, సమయాన్ని ఇవ్వాలి, నువ్వు పరిచయం చేయడానికి నేర్చుకోవాలి. అదే నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఎంత సంపాదించినా, ఎంత చేసినా, ఎంత పేరు వచ్చినా, ఎంత ఉద్యోగం చేసినా ఇవన్నీ పనికిరావు దేవుని దృష్టిలో. దేవుని పని అంటే దేవుని ఇంటిలో పని. ఆమేన్. 2 చేతులు పైకెత్తి చెప్తామా? మనం పెద్దోళ్ళని చేస్తే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు నేర్చుకుంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులుగా మార్చబడతారు. హల్లెలూయా. చెప్పండి, అయ్యా నేను ఈ పని చేస్తా, ఆ పని ఉంటే చెప్పండి, రండి. నాకు బాగా గుర్తుంది, చాలామంది చేశారులే. కానీ ఆ సువాసిని నేను ఆ గుంజలు బాత్తున్న ఇక్కడ మీటింగ్ ఉన్నప్పుడు, అయ్యా నేను కూడా వస్తానని చెప్పేసి ఆమె కూడా గడ్డపారేసిందండి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు? అర్థమవుతుందా? మనం ఏదో ఒకటి చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సేవకునికి వచ్చే ఆశీర్వాదం మీకు కూడా పనిచేస్తుంది. ఆమెను చెప్తాం గట్టుకోసారి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రిపోర్ట్ గురించి పాస్టమ్మ గారు చెప్తారు. తర్వాత ఇంకొకటి ఉంది, నేను చెప్పి ముగిస్తాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒకరికొకరు వందనాలు చెప్పుకుందాం. హల్లెలూయా. మనందరం ఎవరు? సహోదరులం. కాబట్టి ఒకరికొకరు మనము వందనాలు చెల్లిస్తూ ఉండాలి. ఎక్కడ కలిస్తే అక్కడ మనము వందనాలు చెప్పుకోవాలి. యేసు ప్రభు మరణించి తన రిపోర్టు ఏమని వచ్చింది, ఆ సాక్ష్యాన్ని మనం చూద్దాం ఇప్పుడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం వరకు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగచేసెను. అతడు తనను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైంది యేసు ప్రభును నలగొట్టడానికి? తండ్రికి ఇష్టమైంది. తండ్రికి ఇష్టమయ్యి తన రాజ్యం, తన పిల్లల కొరకు తన సొంత కుమారుణ్ణే పంపిండు ఈ లోకానికి. సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఆయనను సిలువకు అప్పచెప్పిండు. తండ్రికి ఇష్టమైంది కనుకనే ఈ లోకానికి తన సొంత కుమారుని పంపిండు. ఎవరి కొరకు? మన కొరకు. మనం చేసిన పాపాల నిమిత్తం మనందరము చీకట్లో ఉన్నాం, మనమందరం పాపములో ఉన్నాం. ఆ విధంగా పాపములో మరణించడం ఆయనకి ఇష్టం లేక మన యొద్దకు తన సొంత కుమారుని పంపి సిలువ మీద బలియాగం చేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యేసు ప్రభు పొందిన ఆ యాతన, ఆయన పొందిన గాయాలు ఎన్ని, ఆయన మోసిన సిలువ బరువు ఎంత, ఆయన పొందిన ఆ మేకుల యొక్క పొడవు ఎంత, అదనేది మనము ఇప్పుడు చూసుకుందాం. దీన్ని ఏమంటారంటే క్రీస్తు యొక్క దేహము రిపోర్ట్, పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్. సిలువ బరువు ఇంతకుముందుకు మనం ప్రతి సంవత్సరం తెలుసుకుంటూనే ఉంటున్నాం. ఎవరికైనా గుర్తుందా? 150 కేజీలు. యేసు ప్రభు బరువు ఎంత? 85 కేజీలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని కేజీల బరువు ఉండి యేసు ప్రభు?
85 కేజీలుండు. 33.5 సంవత్సరాలలో 85 కేజీల బరువుండు. నవ యవ్వనుడుగా ఆయన ఈ లోకంలో ప్రాణాన్ని అర్పించిండు. 85 కేజీలున్న మనిషి ఎంత బరువు మోయగలుగుతాడు? 85 కేజీలు మోయగలుగుతాడు. మహా అంటే 1 క్వింటల్ మోయగలుగుతాడు, అంతకు మించి మోయలేడు. కానీ ఆయనకు డబల్ పెట్టారు. 150 అంటే డబల్ కదా, ఇంచుమించు ఒక 30-20 ఏం తక్కువ ఉంటుందో. కాబట్టి ఆయనకు డబల్ మోయడానికి ఆయనకు అనుమతి ఇచ్చాడు తండ్రి. ఆయనకు అప్పచెప్పిండు కనుకనే ఆయన మోయగలిగిండు దాన్ని. మామూలుగా మనమైతే మోయగలుగుతామా? మనం మోయలేము. ఈ మస్తు బలం కండలున్నోళ్ళు కూడా దాన్ని మోయలేరు. కురేనీయుడైన సీమోన్ని ఆ సిలువను మోయమని అప్పచెప్పినప్పుడు అతను మోయగలిగిండా? 2 అడుగులు వేసి అక్కడే పడిపోయాడు. కానీ యేసు ప్రభు గోల్కొతా వరకు మోయగలిగిండు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి ఇష్టమైంది కనుక ఆ బరువు మోయడానికి కూడా దేవుడు శోధించబడినప్పటికీ కూడా అతనికి శక్తినిచ్చిండు. హల్లెలూయా. ఆ సిలువ పొడవు ఎంత ఉంది మీకు ఏమైనా గుర్తుందా? 15 అడుగులు అంటే 15 ఫీట్లు. హల్లెలూయా. సిలువ పొడవు ఎంత? 15 ఫీట్లు. దాని వెడల్పు ఎంత? 8 అడుగులు, 8 ఫీట్లు ఉన్నదన్నట్టు. హల్లెలూయా. పొడవు అంటేనేమో ఇలా నిటారుగా ఉన్నది, అది 15 ఉంది. వెడల్పు అంటేనేమో తన చేతులు కొట్టబడినాయి కదా, ఆ చేతులది 8 అడుగులు ఉన్నది. అలాగే మేకులు ఎంత మందం ఉన్నవంటే 3/4 ఇంచుల మందం ఉన్నవి. వాటి పొడవు, మందం అంటేనేమో దాని లావు. పొడవు అంటే 8 ఇంచులు ఉన్నది. ఆ మేకు పొడవు ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది. ఆ 8 ఇంచుల మేకును ఆ యేసు ప్రభు యొక్క చేతులకి కాళ్ళకి కొట్టబడవి. యేసుక్రీస్తు యొక్క ఎత్తు ఎంత ఉన్నాడు మీకు ఏమైనా గుర్తుందా? 5 ఫీట్ల 11 ఇంచులు ఉన్నాడు. అంటే 1 ఇంచు తక్కువ 6 ఫీట్లు. 6 ఫీట్లు మనలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాకపోతే కొంచెం ఈ రమేష్ అనిల్ కొద్దిగా కొడితేట్టుంది, కానీ అంత పొడుగుగా మనం ఓలం లేము. హల్లెలూయా. 5 ఫీట్ల 8 ఇంచులు. 1 ఇంచు అయితే 6 ఫీట్లు. 1 ఇంచు తక్కువ 6 ఫీట్లు. యేసు ప్రభు పొడుగు ఎంత? ఇప్పుడు చెప్పినా కదా, యేసు ప్రభు పొడుగు 5 ఫీట్ల 11 ఇంచులు అనండి. 5 ఫీట్ల. సిలువ బరువు ఎంత? 150 ఫీట్లు. మీరు నాతో మాట్లాడాలి. సిలువ బరువు, దాని పొడుగు, దాని వెడల్పు 8. యేసు ప్రభు యొక్క చేతిలో కొట్టబడిన మేకుల యొక్క పొడవు 8 ఇంచులు. ఎన్ని ఇంచులు? 8 ఇంచులు. యేసుక్రీస్తు యొక్క ఎత్తు ఎంత? 5.11 ఇంచులు. హల్లెలూయా. యేసు ప్రభు బరువు ఎంత? 85 కేజీలు. యేసుక్రీస్తు పడిన బాధల గురించి మనం తెలుసుకుందాం. ఏం పడింది ఆయన? బాధలు. నువ్వు నేను ఆ బాధలు అనుభవించొద్దని ఆయన మన కోసం అనేక బాధలు అనుభవించాడు. మొదటిగా చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువను మోస్తూ గోల్కొతా వరకు వెళ్ళి 3 సార్లు కింద పడినాడు. ఎన్నిసార్లు పడ్డాడు? 3 సార్లు ఆయన కింద పడ్డాడు. ఆయన సిలువ మోయడం అంటే 150 కేజీల సిలువ మోయడం అంటే చాలా బాధనే కదా. శక్తికి మించిన ప్రయాసం అది. హల్లెలూయా. ఆయన సిలువ పైన 17 గంటల వరకు దాహం, ఆయన నీళ్లు తాగలేదు. సిలువ పైన ఎన్ని గంటలు? 17 గంటలు. నువ్వు నేను 1 గంట ఈ మండు టెండలో 1 గంట 2 గంటలు ఉండగలుగుతావా? ఉండలేము. కానీ ఆయన ఎన్ని గంటలు దాహం తీర్చకుండా ఉన్నాడు? 17 గంటలు. 17 గంటలు అంటే ఆ దాహం లేకనే నువ్వు నేనైతే ఆ ఎండలో ఉంటే అప్పటికక్కడే మరణించేవాళ్ళం. వాళ్ళు ఏ హింస పెట్టకున్నా, వాళ్ళు ఏది మనల్ని ఎంత మాత్రం బాధించకుండా మనము ఆ స్థితికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆయన మన కోసం, మన దాహం తీర్చడానికి, ఆయన ఆత్మ దాహం కలిగి ఆయన మన కోసం 17 గంటలు తన దాహాన్ని తాగకుండా మన కోసం ఆ శ్రమ పొందిండు. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చూసినట్లయితే ఆయన శరీరంలో 5480 గాయాలున్నాయి. ఎన్ని గాయాలు? 5480 గాయాలు. అందులో కొన్ని బలమైన గాయాలు ఉన్నాయి. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన వెనక భాగాన 150 బలమైన గాయాలు. ఎన్ని గాయాలు? 150 వెనక భాగాన. దేనితోడు కొట్టిరాళ్ళు? కొరడాలతోలి. ఆ కొరడాలతో కొట్టినప్పుడు 150 గాయాలు బలమైనవయ్యి. మామూలు ఏమో మొత్తం కలిసేమో 5480 ఉంటే ఆ 150 గాయాలు బలమైనవి. అవి లోతుకు పోయినాయి. ఆ రక్తాన్నంతా, లోపలున్న రక్తాన్నంతా పీడ్చి పిప్పిని చేసినాయి అవి. హల్లెలూయా. ఆయన 150 బలమైన గాయాలు పొందిండు. ఐదోదిగా చూసినట్లయితే ముళ్ళ కిరీటం. ఏంటిది? ముళ్ళ కిరీటం ద్వారా ఆయన తలలో 17 గాయాలైనాయి. ముళ్ళ కిరీటం ద్వారా ఆయన తలకి ఎన్ని గాయాలైనాయి? 17 గాయాలు. తలలో ఉన్న రక్తము కూడా, ఆయన తలలో కూడా రక్తాన్ని ఉంచుకోలేదు. మన కోసం తన తలలో ఉన్న రక్తాన్ని కూడా ధారపోసిండు. నా తలంపులు, చెడ్డ తలంపులు అవన్నీ మనలో ఉన్నాయని తెలిసి ఆయన తలని మనకి బలిగా అర్పించిండు. హల్లెలూయా. ఆరోదిగా చూసినట్లయితే ఆయన మన కోసం 6.5 లీటర్ల రక్తాన్ని కార్చిండు. ఒక మనిషి లోపల ఎంత రక్తం ఉంటుందని మనం తెలుసుకోవాలంటే 6.5 లీటర్లు అంటే 6.5 లీటర్ల రక్తము మనిషి లోపల ఉంటుంది. హల్లెలూయా. ఇది మీకు తెలుసా? తెలియదా? ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటున్నాం కదా. 6.5 అంటే 6.5 లీటర్ల రక్తము ఉంటుంది ఒక మనిషి బాడీలో. అంత రక్తం ఉంటేనే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. ఆ రక్తాన్నంతా మన కోసము ధారపోసిండు ఆయన. ఆఖరికి పక్కలో ఉన్న బల్లెపోటును పొడిచి కూడా నీళ్లు కారేంత వరకు ఆ బల్లెపోటును పొడిచిండు. ఆ రక్తం లేకుండా నీరు కారిందంట. హల్లెలూయా. ఏడోదిగా చూసినట్లయితే 350 మంది సైనికులు పాల్గొన్నారు. ఆయన చేసే యాత్రలో, ఆయన శిలువ బలియాగం అయ్యేటప్పుడు 350 మంది సైనికులు, సెక్యూరిటీ గార్డ్స్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? 350 మంది. గుర్రపు రైతులు అంటే గుర్రాల మీద వచ్చే వాళ్ళు 50 మంది ఉన్నారు. ఎంతమంది? 50 మంది ఉన్నారు. హల్లెలూయా. మనం సిలువ బరువు ఎంత అనుకున్నా? 150 కేజీలు. దాని పొడవు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు, మేకుల యొక్క మందము 3/4 ఇంచులు. పొడవు, మేకుల యొక్క పొడవు 8 ఇంచులు. యేసుక్రీస్తు ఎత్తు ఎంత? 5.11. యేసు ప్రభు బరువు ఎంత? 85 కేజీలు. యేసుక్రీస్తు ఎన్ని గాయాలు పొందిండు? యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఎన్ని గాయాలు ఉన్నవి? 5480. ఆయన వెనక తట్టు ఎన్ని గాయాలు ఉన్నాయి? బలమైన గాయాలు 150 గాయాలు. ముళ్ళ కిరీటం ద్వారా ఆయన తలకు ఎన్ని గాయాలు పడినాయి? 17 గాయాలు. యేసు ప్రభు యొక్క ఆయన రక్తాన్ని ఎంతవరకు గార్చిండు? 6.5 లీటర్ల రక్తాన్ని గార్చిండు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులారా, ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే యేసుప్రభు జీవిత కాలంలో ఏ సమయాన ఏమీ జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ ఒక మాట చెప్పింది, దేవుడు తన కుమారుని పంపించాడంట. పంపించలేదా? మనం కూడా ఏం చేయాలి? భర్తని, భార్యలు, అయ్యా పో, ఇగో ఈ పని చేయి, దేవుని పని అని పంపించాలి, ఎంకరేజ్ చేయాలి కదా. భర్తలు కూడా భార్యలను ఏం చేయాలి? అందులో పని ఉంటే పని చేయరు, ఎంకరేజ్మెంట్ అన్నమాట. నేను మొన్న దుబ్బాక ప్రాంతానికి వెళ్ళాను, జ్ఞాపకార్థ కూడుకుంటే. అక్కడ దాదాపు పాస్టర్లు ఒక 4 వచ్చారు, విశ్వాసులు ఆ సంఘ పెద్దలు ఒక 10 మంది దాకా పోగయ్యారు. వచ్చిన వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ రాడ. అందులో ఒక ఆయన పాటలు బాగా పాడుతూ ఉన్నాడు. పాడుతూ ఉంటే తర్వాత నీకు కొంచెం వాక్యం చెప్పినాక నా దగ్గరికి వచ్చి కలిశాడు. ఇద్దరు సాక్ష్యం షేర్ చేసుకున్నాం. హత్తుకున్నాడు. మీరేం చేస్తారు బ్రదర్ అని నేను అడుగుతున్నాడు. ఎస్బీఐ బ్యాంకులో నేను మేనేజర్ని అన్నాడు. ఏదంట? ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్ని. పాటలన్నీ పాడుతూ ఉన్నాడు ఆయనే. పాస్టర్ గారి సైకిల్ చేయగానే పాటలు ఆయనదే. మరి ఎట్లా బ్రదర్ ఈరోజు సెలవు ఉందంట? లేదు, దేవుని పని ఉంటే నేను మధ్యాహ్నం వరకు లీవ్ పెట్టుకొని వచ్చాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం.
నాకు అనిపించింది అయ్యా మా దాంట్లో కూడా ఉర్రు మరి వాళ్ళు మొత్తం నువ్వన్న ఆఫీసర్ కానీ మా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అస్సలు దొరకరు నా ఎమ్మట ఒక్కడు రారు. దేవుని స్తోత్రం. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. విన్నరా, మన అధికారాలు మన బలాలు కాదు కానీ దేవుని కొరకు మనం వాడనివ్వాలి. ఆమేన్. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. ఈ సంవత్సరం నాటి తీర్మానం తీసుకొని ప్రభు కొరకు కొనసాగించండి. హల్లెలూయా. చివరిగా నేను వస్తూ ఉన్నాను. మరి ఏంటంటే ఇప్పుడు ఏ సమయాన ఏం జరిగింది దేవునమ్మా వినాలే. ఏ సమయాన ఏం జరిగింది, రైట్, గుర్తుపెట్టుకోండి. చక్కగా చెప్తున్నారు మీరు సమాధానం. ఎన్నోళ్ళు చెప్తారు, ఎన్నోళ్ళు ఏం చెప్పారు, ఏం నేర్చుకోరు. ఇప్పుడు వచ్చింది కూడా అది గుడ్ ఫ్రైడే గడియలు. చూద్దాం. పగటిని ఏమంటారండి? పగటిని ఏమంటారు? ఉదయాన్ని ఏమంటారు బాబు? అదే పగల్ని ఏమంటారు? మాట్లాడరే? రాత్రినేమో జాములు అంటారు. ఏమంటారు? పగల్ని ఏమంటారు? గడియలు. చెప్పండి. పగలేంటి? గడియలు. రాత్రి ఏంటి? జాములు. అవునరా? తెల్లవారు జామున అని చీకటి ఉన్నట్ట పగలున్నట్టు? అది చీకటే. రాత్రి 12 జామున. అవునా? జాములు అంటే మన పెద్దలు అట్లా మాట్లాడుకునేది అన్నమాట. ఓకే, రైట్. చూద్దాం. రాత్రి 6 నుంచి ఉదయం 6 వరకు ఏం జరిగింది ఏంటంట? రాత్రి 6 నుంచి ఉదయం 6 వరకు కొంతమంది ధ్యానంలోకి వెళ్ళారు గెత్సేమనే తోటలోకి. 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు. రైట్. మొదటి జాము అంటే 6 నుంచి 9. జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. ఓకేనా? ఉదయం 6 అంటే రాత్రి 6, ఉదయం 6 అంటే ఎన్ని గంటలైనా మొత్తం? అది 12 గంటలు. ఎన్ని గంటలమ్మా? 12 పగళ్ళు, 12 రాత్రి. ఓకే. రాత్రిని ఏమంటాం? జాములు. పగల్ని ఏమంటాం? గడియలు. ఓకే, గుర్తుంది కదా? రైట్. సాయంత్రం 6 నుంచి ఉదయము మాట్లాడాలి నాతోటి. బల్లె పిల్లలు అయితే గొంతు దిగేటట్టు అరిచి చెప్తారు. మీరు పెద్దోళ్ళు కదా, అర్థమైందా? మా ఊళ్ళో కొమ్మోళ్ళు మళ్ళీ ఏం కొనుక్కోవాలా. స్తోత్రం. హల్లెలూయా. రైట్. చెప్పండి. సాయంత్రము తెల్లారుజామున వాటిని జాములు అంటారు. మొదటి జాము ఏం జరిగిందంటే మేడగదిలోకి వెళ్ళాడు ఆయన. ఆడికి వెళ్ళాడు? బల్ల సిద్ధపరిచాడు. బల్ల తీసుకునేటాడు మేడగదికి వెళ్ళాడు. ఓకే. ఆ టైం ఎంత అంటే 6 నుంచి 9 గంటల వరకు వాళ్ళు బల్ల కార్యక్రమంలో పాదాల పరిచర్యలో కొనసాగించారు. రెండోది ఏంటంటే రెండవ జామున గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు. ఆడికి వెళ్ళాడు? గెత్సేమనే తోట. దేనికి? ప్రార్థనతో సిద్ధపడడానికి. దేనికి సిద్ధపడుతుండు? మరణానికి. అర్థమవుతుందా? రైట్. ఆ టైం ఎంత అంటే 9 నుంచి 12 గంటలు. చెప్పాలి మీరు. తర్వాత అడుగుతా మళ్ళీ, ఎందుకంటే ఫీల్ అవుతారు కొంతమంది. పాస్ట్ గారు నన్ను అడగలేదు, నేను ఎట్ట కనపడ్డా అంటారు. అందుకని చెప్పి తర్వాత అందుకే 2-3 సార్లు రిపీట్ చేస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అంటారు ఒక్కసారి చెప్పి ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళా ఎటు పోయినా దాడి నాదే. కాబట్టి నేను జాగ్రత్త పడి మీకు చెప్తున్నా, తర్వాత అడుగుతా. ఓకేనా? ఫస్ట్ మధ్యలో వాళ్ళని అడిగి తర్వాత ముందరికి వస్తా, అట్లా లాస్ట్కి పోతా. లేకపోతే లాస్ట్ వాళ్ళని అడిగైనా ముందరికి వచ్చి ఇంక నా ఇష్టం. ఇక కూర్చోరా, నీ ఇష్టం కుదరదు, కూర్చో. స్తోత్రం. హల్లెలూయా. రెండవ జాము ఏంటిదండి? గెత్సేమనే తోటల 9 నుంచి 12 వరకు. మూడో జాము ఏంటంటే బందీగా ఆయనను పట్టుకున్న గడియ. ఎన్ని గంటల పట్టుకుని చెప్పండి? ఆయనని 3ంటికి పట్టుకురాడు. ఎన్నింటికండి? 3 గంటల నుంచి 6 గంటల వరకు. అవునా? సారీ కరెక్ట్. 12 నుంచి 3 వరకు ఆయన పట్టుకుర్రు. 12 నుంచి 3 నుంచి 6 గంటలు అంటే 4వ జాము. దేవునికి స్తోత్రం. చెప్పండి. 12 నుంచి 3 వరకు ఆయన పట్టుకొని తీసుకెళ్ళారు. ఓకే. 4వ జాము ఎంత టైము? 3 నుంచి 6. 3 గంటలు అనుకున్నాం. 3 నుంచి 6 గంటల వరకు ఆయన ఏం చేశారంటే తీర్పులు తీర్చారు. మీరు చెప్పండి, కోర్టు పగలు ఉంటుందా, నైట్ ఉంటుందా? ఇప్పుడు
ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఇంకెప్పుడైనా. కోర్టు ఎప్పుడు ఉంటుంది? పగలు ఉంటుంది కదా. అది కూడా పగలు 10, 5 వరకు అట్లా టయాలు పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభుకు తీర్పు తీర్చిన కోర్టు ఎప్పుడు ఉందో తెలుసా? రాత్రే. ఎందుకని? పగలైతే జనాలు గుమ్ముగూడుతారు, శిక్ష ఏనియరు. అర్థమైందా? తెల్లారి లోపల ఏదో ఒకటి జరిగిపోవాలని చెప్పేసి ఇది కుట్రనా కాదండి? మాట్లాడరే. దైవజనుడు ప్రవీణ్ పగడాల కూడా కుట్ర చేసిరా చేయలేదా? అసలు ఆయన ఏడ కిడ్నాప్ చేసి తీసిన కోర్టు రాత్రి 3 గంటలకే తీసిండు. రాత్రి 3 గంటలు తీసిరు. 6 లోపల ఏమేసిర్రు? శిక్షలు వేసిర్రు. రైట్. ఇప్పుడు రాత్రి 6 నుంచి తెల్లారి గట్ల 6 వరకు అవి ఏమంటారు? వాటిని జాములు అంటారు. రైట్. ఇప్పుడు ఉదయం 6 నుంచి మళ్ళా సాయంత్రము 6 గంటల వరకు దాన్ని ఏమంటారంటే గడియలు అంటారు కదా. పగలు ఏమనంటే అరే అని గడియ బాగాలేరా అంటారు. అవునా కాదా? రైట్. చూద్దాం. మొదటి గడియ దేవుని బిడ్డలారా, గోల్కోత కొండ వైపు సిలువను మోస్తూ ఆయన అరిశారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు. అంటే సిలువ ప్రయాణం ఎంత టైం పట్టింది తెలిసిన? ఇంచుమించు 3 గంటలు పట్టింది. ఎన్ని గంటలండి? 3 గంటల సేపు నడవలేక. సిలువ బరుగు ఎంత చెప్పారు? 150. ఆయన బరుగు ఎంత? 85. ఎవడన్నా మోయగలుగుతాడా? ఆ దెబ్బలు, ఆ యాతన, 3 గంటల యాత్ర, నరక యాతన అనుభవిస్తూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు దేవుని బిడ్డలారా. రెండవ గడియ సిలువ పైన పలికిన మొదటి మాట నుంచి 3 మాటలు పలికారు. ఉదయం 9 నుంచి 12 వరకు. శిలువ మీద ఎన్ని మాటలు పూర్తయినాయి? 3 మాటలు పూర్తయినాయి. ఉదయము 9 నుంచి 12 గంటల వరకు. మూడో గడియల మధ్యాహ్నం దేవుని బిడ్డలారా శిలువ పైన 4 మాటలు పూర్తయినాయి. ఎన్ని మాటలండి? 4 3 ఎన్ని? 7 మాటలు 6 గంటల వ్యవధిలో. అందుకని ఆయన బతికింది 33.5 సంవత్సరాలు. చెప్పండి మీరందరూ. అందరు చెప్పాలమ్మా. పక్క వాళ్ళ కళ చూసుకొని చెప్పండి. చెప్తుర్రో లేదో చూసుకోరు. ఎన్ని సంవత్సరాలు? ఫోన్ కొంచెం బయటికి వెళ్ళాను, బయట మాట్లాడాలి. ఫోన్ ఇలా మీకు కాదులే, ఇక మనం ఏదైనా చెప్తే అంటే ఉరకడమే. అది జరిగే ఉంటే పోదురు ఆడికి ఏం మాట్లాడుతుంది విందామని. ఏమన్నా రమేష్? అంతే కదా. చెప్పండి. ఏమంట? 33.5. సిలువ మీద 6.5 గంటలు ఉండాలి. ఎన్ని గంటలండి? సిలువ మీదనే 6 గంటలు ఉన్నారు. చివరి సమయాలు 6 గంటల వరకు 7 మాటలు ఆయన పూర్తి చేశారు సమయం. ఇప్పుడు 4వది 3 నుంచి 6 వరకు ఆయన మరణ సమాధి కార్యక్రమం జరిగింది. ఎన్ని గంటలకండి? 3 నుంచి. అంటే శిలువ నుంచి దింపే టైం ఎంత? 3. మనం ముగించుకున్న టైం ఎంత? 6. మీరు 6, మరి ఈరు 6 అంట. మరి స్తోత్రం. బయటికి పోయినాక ఏమని ఆడుకోరి. మొన్న కూడా వచ్చిండు, ఆడున్నాడో లేడో తెలియదు. ఈడ ఆయనకు సర్వ ఇచ్చినంత సర్వ. పొద్దుగాలు చెప్పిన నేను ఎవరన్నా ఇట్లా వస్తే బియ్యం పెట్టండి, లేకపోతే అన్నం కూరన్న పెట్టండి అని చెప్తే నైట్ కాలు రైస్ ఇచ్చారంట. అలా ఆడు పిల్లోడు వచ్చాను, పిల్లోడు కాకుండా పెద్దోడు వచ్చాడు. ఆడింత ఎత్తుండి ఇంత సర్వ పట్టుకొని సంకల పెట్టుకొని వచ్చాడు. నేను అప్పుడే బయట కూర్చొని కూర్చేసుకొని ఆడు రాగానే ఆయనతో కొంచెం మాట్లాడదామని నేను పిలిచాడు. అదేరా మీ నాన్నలు ఇదే పని చేసారు, ఇప్పుడు మీరు ఇదే పని, రేపు మీ పిల్లలు ఇదే, మీరు మారాలరా అని చెప్పి నేను మాట్లాడుతుంటే చెప్పో అన్నాడు. అంటే సరే కానీ బయలు పోతాను, బోడి పోతున్నావు అన్నాడు. అలా ఉండు మాట కూడా అట్నే ఉందని. పోతే మరి ఎంత చదువుతున్నా? ఆడు అన్నాడు. ఎంత అంటండి? ఆడు అన్నాడు. ఏందిరా బయలు పోతావు అంటే ఆడు మగ అంటున్నావు ఏందిరా అంటే ఆడు అన్నాడు. నాకు నచ్చుంది లే అన్నాడు. లాడే. సరేరా నువ్వు 6 అన్నావు కదా, 2 1 అంతరా అన్న. ఏమో నాకు తెలియదు అన్నాడు. మరి 6 అంటేవి కదరా ఇప్పుడే అంటే. అవును ఆడు. మరి ఎంత? 2 1 నాకు తెలియదు. నాకు అర్థం, నీ బడి పోయి బాపతి కాదు, చదువుకోరని ఇంక కొంచెం మాట్లాడుతుంటే వాడు పోదో పో అని కూడా పోయిండాడు. నేను రాలేడు. అందుకే నేను మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా,
మనకు కొన్ని విషయాలు తెలియాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తాను, జాగ్రత్త విందాం. సమాధి కార్యక్రమం. యేసుప్రభు శిలువ మీద ఆయన బతుకున్నగానే చెప్పాడు, బ్రతుకున్న నాకే ఇన్ని నిమిషాలు పెడితే ఎండిన మ్రానును ఏం చేస్తారు? ఏమన్నాడు? ఎండిన మ్రానును ఏం చేస్తారు అని ఆయన బతుకున్నప్పుడే మాట్లాడాడు. అర్థమైందా? ఆయన తెలుసు అంతా జరిగే కార్యక్రమం. శిష్యులు ఎవ్వరు లేరండి ఆయన్ని ప్రేమించే యోహాను తప్ప. అర్థమవుతుందా? మీకు ప్రశ్న వస్తుందా? మనం పోయినప్పుడు ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో, ఎవరు వస్తారో, ఎవరు రారో మనకే తెలియదు. పుట్టినప్పుడు మనకు తెలవదు, పోయినప్పుడు మనకేమీ తెలియదు. నిజమేనా కాదా? యేసు ప్రభు కూడా చనిపోయినప్పుడు ఎవరు లేరు, ఆడోళ్ళూరు కానీ ధైర్యం చాలతలేదు. ఎందుకంటే ఆయన దగ్గర పోయిన ఆయన శిలువ మీద దించిన మళ్ళీ మనకేం శిక్ష పడుతుందని అందరు భయపడితే అరిమత్తె యూసుఫ్, ఏం పేరండి? అరిమత్తె యూసుఫ్ తెగించిన వాడే, ధనవంతుడే కానీ కొంచెం రహస్యంగా భక్తి చేస్తుండు. మరి కులాన్ని బట్టు లేదా ధనాన్ని బట్టు, అవునా ఇంతమంది ముందర నేను ఆయన నమ్ముకున్నా, ఆయన వెంబడిస్తున్నంటే నాకు అవమానం వస్తుంది అనుకుండు, వెలివేస్తారు అనుకుండు, ఏమనుకుండు మన దగ్గర. కానీ అప్పటిదాకా రహస్య క్రైస్తవునిగా బతుకుతుండు. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో బైబిల్లో రాస్తారు, అరిమత్తె యూసుఫ్ తెగించిన వాడై, చెప్పకూడదు ప్రభుని కనపరచుదాం. ఏం చేశాడు? తెగించిన వాడై పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము నాకు కావాలి, ఎంత ఇవ్వమంటావు చెప్పు అని అడిగిందంట. దేవుని స్తోత్రం. ఎంత ఇవ్వమంటావు చెప్పు అని అడిగిందంట. పిలాతు అన్నాడు, డబ్బులు ఏం అవసరం లేదు, తీసుకెళ్ళిపో అన్నాడంట. చప్పరోటి ప్రభుని కనపరచుదా. క్రైస్తవత్వంలో కూడా తెగింపు రావాలండి. హల్లెలూయా. తెగింపేది, త్యాగమేది. విన్నారా పాటలు? తెలంగాణ కోసం పాడేది, అవునా కాదు? తెలంగాణ కూడా ఎట్లొచ్చింది? తెగింపు ద్వారా, ఎంతో మంది బలియాగాల ద్వారా తెలంగాణ సాధించుకుంది. అలాగనే దేవుని రాజ్యం కట్టబడాలంటే కూడా తెగింపు ఉండాలి. రెండోది త్యాగం ఉండాలి. హల్లెలూయా. తెగింపు అంటే పరిచర్యలో పని చేయడం, త్యాగం అంటే ధనాన్ని ఖర్చు పెట్టడం. స్తోత్రం చేద్దాం గట్టికోసారి. క్రైస్తవునికి రెండు ఉండాలి, తెగింపు ఉండాలి, చెప్పాలి తెగింపు ఉండాలి, త్యాగం ఉండాలి. చేసే గుణం ఉండాలి పరిచర్యలు, అలాగనే పరిచర్యల కోసం ధనం ఖర్చు పెట్టేది కూడా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలు, దేవుని యొక్క సభలు కానీ, మీటింగ్లు కానీ, ఏదైనా సరే మనం ముందుకు కొనసాగింపజేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 గంటలు ఆ సమాధి కూడా ఎవరితో తెలుసునండి? ఆయన కోసమే తీసి పెట్టుకుందంట. ఎవరి కోసం? ఒక బండను తొలిపి. ఇప్పుడు ఒక మాట మీరు అనొచ్చు, నేను కూడా ఒక ఆయన దేవరకొండ నుంచి వచ్చాడు పాస్టర్ గారు, సంవత్సరానికి 10 రూపాయలు కట్టండి చనిపోయినప్పుడు చెప్పాలి అనుకున్న వాళ్ళు. సరే నేను ఒక్కొక్కటి అడుగుతా, మీరు మరి కలుపులు అవుతొద్దు, వర్షన కావాలి. జాములు అంటే రాత్రి గడియలు కదా, రాత్రి సమయాలు కదా. 6 నుంచి 9 కరెక్టే, అది కరెక్ట్ ఆన్సరే. 6 నుంచి 9 చెప్పండి. మేడగది స్టార్ట్, మేడగది తర్వాత గెత్సమనే తోట, తర్వాత బందీగా పట్టబడడం, తర్వాత తీర్పు. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఏంటిది అనాలే? ఫస్ట్ ఏంటిది? రెండోది ఏంది? గెత్సమనే తోట. కలపొద్దు పాలకూర. ఫస్ట్ ఏంటిది? రెండోది తోట. మూడోది బంధించబడుట. ఓకే. నాలుగోది తీర్పులు. ఓకే. నాలుగోది ఏంటిది? రెండో తోట. మూడోది ఏంది? ఫస్ట్ది ఏంది? జకర్యా గ్రంథంలో ప్రవచనం ఉంది ఆయన మరణం గురించి. అలాగనే యెషయా ప్రవక్త కూడా ప్రవచనం ఉంది. అర్థమైందా? రైట్. ఇది సిలువలో జరిగినటువంటి యాత్ర, బలి, త్యాగం. అందరు లేచిన పడదాం. మరి ఆదివారం రోజున మనం సిద్ధపడాలి. రూపము వికారమాయెను, యేసు రాజు ముఖము వాడిపోయెను, యేసు రాజు ముఖము వాడిపోయెను. ఘోరమైనది కిరీటము
కిరీటమల్లి శిరసుపై అదిమి పట్టిరి. కఠినులెల్ల వికటముతో కొరడాలతో కొట్టిరి. కిరీటమల్లి శిరసుపై అదిమి పట్టిరి. దేహమంతయు దున్నబడెను, దేహమంతయు దున్నబడెను. రక్తసిక్తమై యేసు శ్రమనొందెను, రక్తసిక్తమై యేసు శ్రమనొందెను. ఘోరమైనది ఆ సిలువ యాగము, ఘోరాతి ఘోరము గొల్గోత మరణము. ఘోరమైనది ఆ సిలువ యాగము, ఘోరాతి ఘోరము గొల్గోత మరణము. సియోనులో చేర్చుటకు యాగమైతివి, సిలువే నా జీవిత విలువనిచ్చెను. సియోనులో చేర్చుటకు యాగమైతివి, సిలువే పురమునకు సాగిపోయేదా. సిలువ సితారతో కల్వరి ప్రేమను ధ్యానింతును, సిలువ సితారతో కల్వరి ప్రేమను ధ్యానింతును. గోవలోక శాంతికై బలియాగమైతివి, సిలువలో స్వరక్తమిచ్చిన రూపము వికారమాయను, సొగసైన రూపము వికారమాయను. యేసురాజు పోయెను. ఘోరమైనది ఆ సిలువ యాగము, ఘోరాతి ఘోరము గోల్కోత మరణము. అందరం చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి, ప్రభువా ఘోరాతి ఘోరంగా చిత్రహింసల చేత నాయన నీ దేహమంతా నా కొరకు తండ్రి అప్పచెప్పుకున్న దేవుడవయ్యా. నా దేహము రక్షణ కొరకు, నా దేహ క్షేమము కొరకు, నా దేహ సౌఖ్యముల కొరకు నాయన నీ దేహాన్ని అర్పించుకున్న దేవుడవు నాయన. ప్రభువా ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడ్డది కనుక మీ దేహములతో దేవుని మహిమపరచమన్నావు నాయన. నడిపించు నాయన. మా పాదాలకు నీ ప్రేమ బంధము కట్టబడాలయ్యా, మా చేతులకు నీ త్యాగ బంధము కట్టబడాలయ్యా, మా దేహమునకు నీ ఆత్మ బంధము కట్టబడాలనా యేసయ్యా. యా నీకు అయిష్టమైన మార్గంలో వెళ్ళొద్దయ్యా, నీకు ఇష్టం లేని పనులు మేము చేయొద్దు నాయన. ప్రభువా మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా నాయకులని, అధికారులని, పెద్దలని జ్ఞాపకం చేసుకోండి, గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశ నాయకులని అయ్యా, ఎమ్మెల్యేలని, ఎంపీలని అయ్యా, ముఖ్యమంత్రులను తండ్రి పిల్లలకు వివాహాలయ్యే కృప దయచేయండి అయ్యా. మీకు పిల్లలు లేని వారికి పిల్లలు కలిగే కృప దయచేయండి తండ్రి అయ్యా. మీకు స్తోత్రములు స్వామి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, దయలో మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ చీకటి శక్తులు యేసు నామములో బంధించబడును గాక, యేసు రక్తములో కాలిపోవును గాక తండ్రి. ప్రతి కుటుంబములో సుఖజీవనము, క్షేమము, సమాధానము కలిగి ఉండును గాక. మీకు మహిమ తెచ్చుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు నాయన నడిపించే విధానం కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా, రేపు ఆదివారం జరగబోయేటువంటి పునరుద్ధానపు ఆదివారం ఆరాధనలు ఘనంగా జరగటం సహాయం చేయండి. రాని వారిని దయతో క్షమించండి, మరొకసారి చుట్టకు సహాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఆయన అలాగనే తను ఇందాక ప్రార్థన చేసినటువంటి కుటుంబాలని, బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని ముట్టడి బాగు చేయండి, వారికి మార్గం చూపి తప్పించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపి సహాయపడమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి అడిగి విడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమె మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి టైం చూడండి.